పాపాగ్నికి కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటో తెలియదు కానీ ఆ పులివెందుల నియోజకవర్గానికి అన్ని ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది. గత పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన స్కూల్ భవనాన్ని బీటెక్ రవి గారే పూర్తి చేస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో రోడ్లు కూడా బీటెక్ రవి గారే వేయాల్సి వస్తుంది. పులివెందుల ప్రజలకి మంచినీళ్లు తాగునీరు దొరకకపోయిన పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారే చేయాల్సి వస్తుంది. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. ఎందుకు ఎమ్మెల్యేగా గెలిపించారో అర్థం కావట్లా. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడన్నా ఏమైనా అభివృద్ధి చేశాడంటే అది లేదు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి అంటూ సుమారుగా 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1270 కోట్ల రూపాయలు తినేశారు. 30 కోట్ల రూపాయలతో అరకొర పనులు చేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మైకి దొరికితే గప్పాలు కొడతాడు, సిల్లీగా మాట్లాడతాడు. ఏదో బీటెక్ రవి లాంటి తెలుగుదేశం పార్టీ నేత ఉండబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఆయన కూడా నాకెందుకులే, అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు కదా, ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నారు కదా, నువ్వు కాడి పారేస్తే ఏంటి ఆ ప్రజల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ పులివెందుల పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి గారు పనులు చేయకపోతే నువ్వు గెలిచిన పులివెందుల నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అదే పులివెందులో ఉంటాడు, ఆయన పనులు చేయడు, పట్టించుకోడు. మీ ఇళ్ళకెళ్ళే రోడ్లు మాత్రం బాగుంటాయి, మిగతా మున్సిపాలిటీ అంతా చెత్తే. అంటే వాళ్ళ దృష్టిలో మిగతా ప్రజలు మనుషులు కాదు, వాళ్ళ ఇల్లు ఉన్న 4 రోడ్లో 3 రోడ్లోనే బాగుంటాయి. లేదు అక్కడి నుంచి ఇడుపుల పైకి వెళ్ళే రోడ్డు ఒకటి వేసుకున్నట్టున్నాడు, అంతవరకే. తాగడానికి నీళ్ళు లేవు, పంట కాలువలు లేవు, పంటలకు నీళ్లు లేవు, రోడ్లు ఉండవు, స్కూళ్ళు ఉండవు. ఏం చేసావు జగన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? రాష్ట్రాన్ని నాశనం చేసావు సరే, రాష్ట్రాన్ని దివాళా తీర్చావు సరే, పులివెందులకు కూడా చేసుకోలేకపోయావేంటి? ఎందుకు చేసుకోలేకపోయావు? గత 30 ఏళ్ళ నుంచి మీ కుటుంబాన్ని గెలిపిస్తాను కదా పులివెందుల, వాళ్ళ మీద కూడా మీకు కక్ష ఎందుకు? వేంపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. అనంతరం చింతలమడుగు పల్లి సమీపంలో నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న తమలపాకుల తోటలను రైతులతో కలిసి పరిశీలించారు. జగన్ రెడ్డి గారు చూస్తున్నారా రైతుల కష్టాలు? చింతలమడుగు పల్లె సమీపంలో అంట నీటి ఎద్దడి మూలంగా తమలపాకుల తోటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఏం చేసావు జగన్ రెడ్డి గారు నువ్వు? నీ పులివెందుల నియోజకవర్గం కూడా నువ్వేం చేయలేకపోయావు. నీకు ఎలివేషన్ ఇస్తారు మీ పేటీఎం కూలీలు. వేంపల్లి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, షబ్బీర్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10-15 రోజుల్లో వేంపల్లి పాపాగ్నికి కృష్ణా జలాలను తీసుకొస్తామని రవి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపామన్నారు. యుద్ధ ప్రాతిపదికన నందిపల్లె చెరువుకు నీటిని అందించి అక్కడ నుంచి కాలువల ద్వారా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు. ఎండిపోతున్న పంటలకు నీరు అందించి కాపాడుతామన్నారు. త్వరలో సీఎం చంద్రబాబుతో మాట్లాడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రోడ్డు పనులను పూర్తి చేస్తామన్నారు. వేంపల్లి పాపాగ్ని నదికి నీరు వస్తే త్రాగు సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. మరి అన్ని బీటెక్ రవి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంట? జనాలని మోసం చేసి వేమార్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే గెలిచి తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చి జీతం డ్రా చేసుకుంటాడు, దొంగసాటికి వెళ్ళి. అంతేనా? మరి స్థానిక ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి కదా. నిలదీయటం ఆ మధ్య ఎప్పుడో ఇంటి అద్దాలు పగలగొట్టి హడావుడి చేశారు, అది వేరే సంగతి. వచ్చినప్పుడు నిలదీయాలి కదా, అడగాలి కదా, ఎమ్మెల్యే మాకు నీళ్ళే బాబు అని. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటూ బెంగళూరు నుంచి అమరావతికి షటిల్ సర్వీస్లో వచ్చి 2 పనికిమాలిన మీటింగ్లు పెట్టి చెప్పిందే చెప్పి అర్థం కాని భాషలో కార్యకర్తలకు, నాయకులకి చెప్పి వీకెండ్ పొలిటీషియన్ లాగా వెళ్ళిపోతాడు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేది. పేటీఎంస్ నిలదీయండి మీ నాయకుడిని, మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని. పులివెందులో నీ పరిస్థితి ఉంటే పులివెందులకి నువ్వేం చేయలేకపోతే మాకు ఏం చేస్తావు జగన్ రెడ్డి అంటూ నిలదీయండి. ఎలివేషన్ ఆపేయండి. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని అభినందించడం నేర్చుకోండి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకు నచ్చకపోతే ప్రశ్నించడం తప్పులేదు. జరుగుతున్న అభివృద్ధికి అడ్డం పడి బకరా లెక్క మారబాకండి. జగన్ రెడ్డి మిమ్మల్ని దేగడు. 40 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న ఆ పులివెందులకే న్యాయం చేయలేని, పనులు చేయలేని జగన్మోహన్ రెడ్డి మీకు ఏదో చేస్తాడు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడనుకోవడం మీ అమాయకత్వం, పిచ్చతనం. జగన్ రెడ్డి మాటలుంటే జైలుకి వెళ్ళడం తప్ప మీకు ఏది దక్కదు. విద్యుత్ రంగం బలోపేతానికి ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ను ఈ మేరకు మంత్రి గొట్టిపాటి కోరారు.
ఏపీ పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహిస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు తక్షణం ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. జాతీయ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్తును జాతీయ గ్రిడ్కు సమర్థవంతంగా కలిపేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఎంతో కీలకమని కేంద్ర మంత్రి గొట్టిపాటి వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ జోన్ ఏర్పాటు కోసం సమగ్ర ఆర్థిక సాంకేతిక సహకారం అవసరమని పేర్కొన్నారు. REMZ ద్వారా గ్రీన్ ఎనర్జీ వనరుల అంచనా, షెడ్యూలింగ్, గ్రిడ్ నిర్వహణను మెరుగుపరచగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చునని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్కు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన NP కుంట సోలార్ పార్క్ నుంచి ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక విద్యుత్పై జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఛార్జీల నుండి మినహాయించాలని కేంద్ర మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. ఈ పార్క్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగదారులకు అందుబాటు ధరలో ఉండాలంటే ఈ మినహాయింపు అత్యంత అవసరమని మంత్రి గొట్టిపాటి వివరించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్న వివిధ అంశాలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. డిస్కంల బలోపేతం, విద్యుత్ రంగం సుస్థిరాభివృద్ధి దిశగా చేపట్టాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్లో విద్యుత్ రంగ సంస్కరణలపై వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రుల 4వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో కీలక సంస్కరణల అమలుకు నాంది పలికినట్టు స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి, యాజమాన్య, నిర్వహణ సమస్యలను అధిగమించడానికి సమన్వయంతో సంస్కరణలు చేపట్టడం ఆవశ్యకమన్నారు. దీనికోసం రెగ్యులేటరీ సంస్కరణలు, రుణ పునరూపకల్పన, పునరుత్పాదక విద్యుత్ ఇంటిగ్రేషన్, విద్యుత్ స్టోరేజ్ పరిష్కారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా టారిఫ్ల సమీక్షతో పాటు APTEL లాంటి సంస్థలను శక్తివంతం చేయడం, టారిఫ్ ఆర్డర్లు, నెట్ మీటరింగ్ విధానాలను సరళీకృతం చేయడం లాంటి చర్యలను చేపట్టడం ద్వారా డిస్కంలను నష్టాల బారి నుంచి గట్టెక్కించవచ్చని సూచించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విస్తరణకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నారు. రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ మాట్లాడుతూ రాజస్థాన్లో PM సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 2025-26 నాటికి 36,700 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 77 లక్షల మందికి పైగా వినియోగదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ రంగానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కోసం వ్యయాధారిత టారిఫ్ విధానం అనివార్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆర్థిక భారం తగ్గించేందుకు డిస్కంలు చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేంద్ర వివిధ రాష్ట్రాల ఇంధన శాఖ ఉన్నతాధికారులు, AP ట్రాన్స్కో JMD కీర్తి, APCPDCL CMD AKV భాస్కర్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.